చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఇంకా అంటే ఆల్రెడీ ఆర్జేగా హోస్ట్ గా చేశారు. ఇంకేదో కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి కదా, ఇలా చేస్తే మనుషులం కదా. బాగుంటుంది అని. చిన్నవాడితో ఆగిపోం కదా, ఏదో ఒకటి కొడుతూనే ఉంటుంది. అలా ఉన్న కోరికలు ఏంటి? నాకు కమెడియన్ గా వెళ్ళాలని ఉంది టాలీవుడ్ లో. కోయసర్ల గారు అంటే మస్తు ఇష్టం నాకు. కోయసర్ల గారు చేసే కామెడీ ఇష్టం. ఇవాళ రేపు ఏడిపియడం ఏముంది, ఇప్పుడు నేను ఏడుస్తూ 2 కన్నీళ్ళు రాగానే మీకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఒకరిని చూస్తే నవ్వించడం చాలా కష్టం. అందులోనూ ఒక ఉమెన్ గా నవ్వించాలంటే మేబీ రీల్స్ ఫాలోవర్స్ కోసం, ట్రెండ్ కోసం, లైక్ల కోసం నేను వాళ్ళని ఎక్కిరిస్తూ వీడియోలు చేయగలుగుతా. కానీ నేను ఎక్కిరించట్లేదు, వాళ్ళ గెటప్ చేస్తున్నా. చాలా మంది కమెంట్స్ లో నీ ఓన్ కంటెంట్ ట్రై చేయొచ్చు కదా, నువ్వు ఎప్పుడు పక్కన వాళ్ళని ఎక్కిరించడమేనా, పక్కన వాళ్ళ వీడియోలతో బతుకుతున్నావు, వాట్ ఎవర్ కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి. నా రీల్స్ లో 90 మెంబర్స్ అక్క నేను బాధలో ఉన్నా, ఈరోజు ఏడుస్తున్నా, నీ రీల్ చూసి నవ్వుకున్నా అక్క, ఈరోజు మస్తు స్ట్రెస్ అనిపిస్తుంది, పడుకునే ముందు నీ రీల్స్ చూసి నవ్వుకొని పడుకున్నా అక్క, మా అమ్మ మస్తు నవ్వుతుంది అక్క నీ రీల్స్ చూసి, నేను మా వైఫ్ ఇద్దరం కలిసి నీ రీల్స్ చూస్తాం అక్క, లైఫ్లో నాకు చాలా చిరాగ్గా ఉంది, ఏం తోస్తలేదు, కాసేపు నీ రీల్స్ చూసి నవ్వుకున్నా. ఇలా 90 మంది నాకు మెసేజ్ చేస్తే 10 మెంబర్స్ మాత్రం ఇదో కంటెంటా, సేమ్ గెటప్ వేసుకుంటే నవ్వు వచ్చేస్తుందా, ఇదో కంటెంటా, ఇలాంటివి వస్తాయి. నవ్వించడం చాలా కష్టం. మీరు ఎవరినైనా అడగండి, ఒక కమీడియన్ అడిగితే నవ్వించడం అనేది అదృష్టం ఉంటే కానీ రాదు. అది ఎట్లీస్ట్ జనాలు నా గెటప్ చూసి నవ్వుతున్నారు, అరే ఎట్లా వేసుకున్నారు రా అని నవ్వుతున్నారు, ఫేస్లో స్మైల్ వస్తుంది, అది చాలు నాకు. సో అందుకే ఆ 10 కమెంట్స్ని పట్టించుకోను. 90 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను రీల్స్ చేస్తూ ఉంటాను. సూపర్. అండ్ మాకు వేరియేషన్స్ లో యాక్టింగ్ చేస్తూ కొంచెం వాయిసెస్ ని చేంజ్ చేస్తూ ఎవరిని బాగా ఇమిటేట్ చేయగలుగుతారు? కోకాపేట ఆంటీ మేబీ. ఏమమ్మా మంజుష, అబ్బో మా ఇళ్లలో గిట్లా కూర్చోరమ్మా, మంచిగా కూర్చొని ఏందంత మేడంత బోసిగా ఉంది, మంచిగా నగలేసుకోవాలి, మా ఆయనకైతే నగలేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, అగో గిట్లున్నాయింది సోఫాలు, ఫోన్ ఏంది గట్లున్నది, మా ఆయన అయితే అమెరికా నుంచి నాకు కొత్త ఫోను వద్దంటే వినడు, పంపిస్తూనే ఉంటాడు, ఇలా ఉంటది. సూపర్. అండ్ ఇప్పుడు అంటే ఒక సింగర్ కూడా మా ఆయన అల్లాడిపోతున్నాడు అమ్మా, అల్లాడిపోతున్నాడు సింగర్. తన వీడియోలు కూడా చాలా బాగుంటాయి, మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా? ఒకవేళ అలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారా? మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు, అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు అంటూ ఉంటాడు, ఏంటో మరి అంత కష్టపడకండి నేను చూడలేకపోతున్నా అంటే వినడే, ఏమన్నా అంటే చాలు రాత్రిపూట కూడా కాల్స్ వస్తున్నాయి వదిన, ఏంటి అంటే మేనేజరే నిద్ర పట్టట్లేదు ఫోన్ చేసా అన్నాడు, పాపం మేనేజర్ నిద్ర గురించి కూడా మా ఆయనే చూసుకుంటాడు, వెళ్ళాడిపోతున్నాడమ్మా, అల్లాడిపోతున్నాడు మా ఆయన, ఏమన్నా అంటే భాగ్యం నువ్వు బయటికి రా కందిపోతావు ఇంట్లోనే కూర్చో అంటాడు. నేను ఆయన కష్టాన్ని చూస్తుంటే ఇంత మంచి ఆయన నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని మొక్కుకుంటున్నాను వదినా. ఇలా బట్ తన రీల్స్ చాలా ట్రెండ్ అయ్యాయి, లైక్ అనిపిస్తుంది నిజంగానే. పాపం వెళ్తున్నారంట, ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ ఎంత బాగా చేస్తారో తను, భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఇది చేసినందుకు కూడా ఆగో మళ్ళీ ఆవిడ కంటెంట్ మాట్లాడుతుంది అంటారు, కానీ నవ్విస్తున్నారు కదా. ఒక పర్సన్ ని మనం అంత చక్కగా అది నచ్చి మనం చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఎంత బాగా చేయగలిగారు, సో అదే నేను చేయాలంటే నేను చేయలేను. అంటే అది చాలా రేర్ గా వస్తుంది ఆ టాలెంట్, జనాలకి అది అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. అది కాపీ అనేది కాదు, ఎంత ప్రాపర్ గా మనం చేయగలుగుతున్నాం ఆ ప్రెజెంటేషన్ ని, నిజంగానే 100% బెటర్ గా మనం ఇవ్వగలుగుతున్నామా, తనలా మ్యాచ్ చేయగలుగుతున్నామా అనేది కూడా అది మనం ఒక టాస్క్ గా చేస్తాం, అది నచ్చి దానికి ఇష్టపడి. నన్ను అదే బయటకు వెళ్ళినప్పుడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను, నేను వెళ్తుంటే నన్ను చూసి ఏ అక్కరా ఏ అక్క రీల్ చేస్తుంది కదా ఇలా అంటారు. కొంతమంది బండి వచ్చాపి అక్క నువ్వే కదా రీల్స్ చేసేది, భలే చేస్తావు అక్క, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ సామాన్లు నీకు అని అడుగుతారు. ఎప్పుడైనా షూట్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా గుసగుసగుస నా గురించి నేను చూసి నా గురించి మాట్లాడుకుంటున్నారు హ్యాపీగా ఫీల్ అవుతుంటా. అండ్ సెలబ్రిటీస్ తో ఉండే అంటే గురు ఫస్ట్ ఫిలిం తో అంటే ఆర్జేగా మీరు వచ్చిన తర్వాత వెంకటేష్ గారితో ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక మెమొరబుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. మీ ఫేవరెట్ యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ ఎవరైనా
వచ్చి రావడం కానివ్వచ్చు, అర్రే! నా ఫేవరెట్ యాక్టర్‌తో కదా ఇంటరాక్షన్ అయ్యాను. అలా అనిపించే సందర్భాలేంటి? ఎవరు ఆ ఫేవరెట్ యాక్టర్స్? నా ఫేవరెట్ హీరో నాని. హ్మ్. సో, నాని అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. సో, ఎవ్రీ మూవీ ఇంటర్వ్యూకి నాని వస్తాడు. ఫస్ట్ రాగానే 'మిర్చిలో' నేనంటే ఇష్టం ఉండే అమ్మాయి ఏది స్వాతి అని అడుగుతాడు. సో, హ్మ్. నాని అంటే అయితే చాలా ఇష్టం. హ్మ్. తన మూవీ మొన్న రీసెంట్‌గా ఒకటి మా ఆర్‌జేస్ అందరికి గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. సో, హ్మ్. వెళ్ళడం నానిని అందరూ నాని అని పిలుస్తారు. నేను మాత్రం నాని అని పిలుస్తూ ఉంటా. హ్మ్. నానిగా ఫీల్ అవుతూ ఉంటా. సో, నానితో మంచి ఇష్టం. ఆయన యాక్టింగ్ నేచురల్ స్టార్ గదా! హ్మ్. మనలానే ఉంటాడు. పక్కింటి అబ్బాయి. ఏం పర్లేదు దగ్గరికెళ్ళి మాట్లాడొచ్చు అన్న ఆ చనువు అనిపిస్తది నానిని చూస్తే. హ్మ్. సో, నేను 'మిర్చిలో' జాయిన్ అయిన కాంచి ఎప్పుడు నాని వచ్చినా ఫస్ట్ నేనే గలవాలి. నేనే ఇంటర్వ్యూ తీసుకోవాలి, మాట్లాడాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఛాన్స్. సో, ఆ ర్యాప్ ఉంది నానితోటి. చాలా ఇష్టం. సూపర్. సో, మొత్తానికైతే చాలా చాలా ఫన్‌గా చాలా బాగా చేస్తూ ఉంటారు వీడియోస్. మాకైతే చాలా నచ్చుతూ ఉంటుంది. థాంక్ అండ్ యూ. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆర్‌జేగా చేసేటప్పుడు నిజంగానే వాయిసెస్‌తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అసలు గొంతుకుని ఎలా ఉంచుకోవాలి అంటే ఒక సింగర్స్ కేరింగ్ అంతా కూడా నిజంగానే ఆర్‌జేస్ చేస్తూ ఉంటారా? అంటే కొంచెం టైం దొరికినప్పుడల్లా సైలెంట్‌గా కూర్చుంటాం. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళంటే, "అయ్యో! ఏమైంది ఇంత డల్‌గా కూర్చుంది" అంటారు. కానీ కొంచెం గొంతుకి బ్రేక్ ఇస్తూ ఉంటామనమాట. జస్ట్ షో ఒక్కటి అయిపోగానే సరిపోదు కదా! సో, షో తర్వాత డబ్బింగ్ వాయిస్‌లు ఇస్తూ ఉంటాం. కొన్ని క్యారెక్టర్స్‌కి డబ్బింగ్ చెప్తూ ఉంటాం. హ్మ్. అండ్ మెయిన్‌గా మాడ్యులేషన్ వాయిస్‌లో. ఇప్పుడు మేబీ ఇదే నాకు హెల్ప్ అయింది కాబట్టి నేను చిన్నప్పుడు ఎవరినన్నా టీచర్‌ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళలాగా ఇమిటేట్ చేసేదాన్ని. ఎవరైనా కొంసేపు ఇట్లా స్టైల్‌గా మాట్లాడితే వాళ్ళని ఇమిటేట్ చేసేదాన్ని. సో, నాకు వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ని బాగా క్యాచ్ చేసేదాన్ని. సో, అదే ఇప్పుడు యూజ్ అవుతుందేమో నాకు. సో, హ్మ్. అందుకే ఒక క్యారెక్టర్ లాగా మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారో ఊహించుకొని వాళ్ళలా మాట్లాడిస్తుంటా. అండ్ 100 మంది మాట్లాడడం వేరు. 100 మంది ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. ఎవ్వరు లేకుండా స్టూడియోలో నేను ఒక్కదాన్నే కూర్చొని నా మాట అందరూ వింటున్నారు అనుకోని మాట్లాడడం డిఫరెన్స్ ఉంటది. సో, ఓకే. అందరూ నన్ను చూస్తున్నారు, నా మాట వింటున్నారు, రియాక్ట్ అవుతున్నారు. రేడియోలో నేను చెప్తా, "హలో! విండో సీట్ దొరికిందని మంచిగా కూర్చున్నావు గదా! మరి ఏంటి పక్కన పాపం ఆవిడ నిలబడ్డది. ప్లేస్ ఇయొచ్చు కదా!" అనగానే, "ఏంటి నాతోనే మాట్లాడుతుందా స్వాతి? ఎక్కడో ఉంది." అంత కనెక్ట్ అవ్వాలి. సో, మాట్లాడే ప్రతి లింక్ మాకుండేది 1 మినిటే మాట్లాడతా. ఆ 1 మినిట్‌లో మీరు విన్నారు 98.3 మిర్చి ఇది చాలా హాట్ గ్రూప్. అదొకటే 5, 6 సెకండ్స్ అయిపోతే, మధ్యలో నేను మాట్లాడే కంటెంట్ ఏదైతే ఉంటదో, ఎయిదర్ నా మాట విని మీరు అర్రే! స్వాతి కరెక్ట్ చెప్పినావు స్వాతి. నువ్వు పర్ఫెక్ట్ అనుకోవాలి. లేదా అరే! నాకు తెలవదు స్వాతి. ఈ విషయం నీకు భలే చెప్పింది అనుకోవాలి. లేదా కరెక్టేరా నాకు గూడా అప్పుడప్పుడు అట్లే అనిపిస్తది. స్వాతికి గూడా అట్లే అనిపిస్తది. ఆ కనెక్టివిటీ ఉండాలి. సో, మేము మాట్లాడే ప్రతి లింక్ మాట్లాడడం మైక్ ఆన్ చేసి ఈరోజు పప్పొండా, నెక్స్ట్ పాటొస్తుంది వినండి. అలా ఉండదు. సో, ఇప్పుడు ఆ కంటెంట్‌ని, కాన్సెప్ట్‌ని అది మీరే మేమే మాట్లాడు చేస్తారు. అదే అంటారు అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు గదా! ఎట్లక్క 12 సంవత్సరాలుగా రోజుకొక టాపిక్, రోజుకొక కంటెంట్ బోర్ కొట్టట్లేదా? రిపీట్ అవ్వట్లేదా? ఎందుకు రిపీట్ అయితది? రోజుకో కొత్తగా నువ్వు మాట్లాడుతుంటే అసలు ఎక్కడ రిపీటెడ్ ఉండదు. అండ్ నేనొస్తున్నప్పుడు మేబీ నా ముందు లోంచి నల్లటి పొగ. నాకది చూడంగానే అబ్బా! ఇది రేడియోలో చెప్పాలిరా బయ్. ఇంకొక కొంచెం ముందుకెళ్తుంటే లిఫ్ట్‌లో ఏదో సీన్ కనబడిద్ది. ఇద్దరు లవర్స్ ఉన్నారు. వీళ్ళ గురించి రేడియోలో చెప్పాలి. సో, కళ్ళతో చూసిందంతా నేను రేడియోలో చెప్తూ ఉన్నా. రోజు కొత్త విషయాలు చూస్తూ ఉంటా. కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటా. ఎప్పుడు బోర్ కొట్టడం గాని, అబ్బా! ఇప్పుడు మాట్లాడాలా అనిపించిన మూమెంట్ అయితే లేదు. మేబీ ఇంకొక 10 సంవత్సరాల్లో కూడా అట్లే అనిపిస్తదేమో. అప్పట్లో అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు. ఏం మాట్లాడతారు వీళ్ళెప్పుడు అని అనుకునేవాళ్ళు. బోర్ కొట్టదు వాళ్ళకి. మాకు గూడా అస్సలు బోర్ కొట్టదు. అలుపు రాదు. అంటే అలా చేయాలన్నా కూడా కంటెంట్‌ని ప్రిపేర్ చేసుకొని, దాన్ని అలాగా అట్‌లీస్ట్ ఒక మినిమమ్ ఎంత డ్యూరేషన్ కంటెంట్‌ని అలాగా మాట్లాడాలి? అంటే 3 అవర్స్ షో నాది. హ్మ్. సో, ఒక 15 మినిట్స్ ఉంటుంది. సో, దాన్నేంటంటే క్రిస్పీగా మాట్లాడాలి. వినేవాడు క్యాచ్ చేసేలాగా, గుర్తుండేలా టీవీ అనుకోండి ఇప్పుడు పనులన్నీ నేను పక్కకు పెట్టి నేను అండ్ చూస్తున్నా. డిపెండ్స్ ఆన్ రేటింగ్ కూడా కదా! అంటే హ్మ్. లైక్ ఇప్పుడు మీ షోని బట్టే మీకు హైక్స్ గాని హైక్స్. ఉంటుంది. సో, ఒకప్పుడు రేడియో అంటే జస్ట్ రేడియోలో పాపులర్ అయ్యి జనాలు గుర్తుపడితే చాలు అనేది ఒకప్పుడు. ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన తర్వాత నువ్వెంత ఫేమస్, ఎన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నన్నడిగితే రేడియోలో ఓకే. ఐయామ్ డూయింగ్ వెరీ వెల్. అందరూ నన్ను గుర్తుపడతారు. నా షో కోసం వెయిట్ చేస్తారు. నా మాటల కోసం ఎదురు చూస్తుంటారు. ఓకే. రేడియో. నెక్స్ట్ ఏంటి? ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో నువ్వెంత ఫాలోవర్స్ పెంచుకున్నావు. ఫాలోవర్స్ అని గాదు. ఎంత లవ్ అట్రాక్ట్ చేసుకున్నావు. ఎంతమందికి నువ్వు అవైలబుల్‌గా ఉన్నావు. ఇప్పుడు నాకు రేడియోలో దోస తినబుద్దయితుందిరా బయ్! మా అమ్మ ఉప్మా చేసింది. మండే అంటే చాలు ఉప్మా చేస్తారు. అందరి ఇళ్లలో అంతే. మీ ఇంట్లో గూడా అంతేనా? కానీ ఏం చేద్దాం తప్పదు. దోస తినాలనిపిస్తుంది.
వింటూ ఉండండి 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు. ఆ మాడ్యులేషన్ కి వినేవాడు అరే స్వాతి దోషం మిస్ అవుతుందని చాలా ఆఫీస్ కి పంపిస్తారు. ఓకే దోష వచ్చేసింది. సో ఎంత కనెక్ట్ అయిపోతారంటే అలా కూడా ఉంటుందా? మంచిగా. కొంతమందికి తెలీదు ఓ ఈమెకు పెళ్ళయింది అని తెలీదు. ఫోన్ చేసి నీ వాయిస్ బాగుంది స్వాతి, నీతో ఇలా మాట్లాడాలనిపిస్తుంది, నిన్ను చూడాలనిపిస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉంటారా మొత్తం రోజు రీల్స్ పెడుతుంటా, పొద్దున స్టోరీ కూడా పెట్టా మా పాపతో చూడు 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 బాగుంటది అని చెప్తూ ఉంటాం. నైస్ అసలు కదా, సూపర్. సో మొత్తానికైతే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని ఉంది కెరియర్ లో? తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ లో అడుగు పెట్టాలా, జెండా పాతెంగే లాగా. అది కూడా గ్లామరస్ రోల్ కాదు, మంచి కామెడీ రోల్, మంచి కోసర్ల గారి లాగా నలుగురిని నవ్వించి ఎంటర్టైన్ చేయాలి. అంతే. మొన్న టెడెక్స్ లో కూడా అదే చెప్పాను నేను, ఏం చేయాలని ఉంది అంటే ఆయన చెప్తారు కదా మేబీ నేను కుక్కనే పుడితే 4 కుక్కలు నవ్విస్తాను అని. అలా నాకు వీలైనంత నా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉండాలి. నన్ను చూసి నీ ఫేస్ లో స్మైల్ వచ్చిందంటే చాలా రూపాయి నేను గెలిచినాయి కదా, అలా అంతే. మై పండ. సూపర్ అండి, సూపర్. అండ్ స్వాతి గారు సీరియస్లీ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ చాలా చాలా బాగుంది. ఐ థింక్ ఎప్పుడు నవ్వించి చాలా మిస్మరైజ్ వాయిస్ తో చేసే స్వాతిని ఈ రోజు ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఎమోషనల్ గా కూడా ఈ రోజు చూసేసాం. అదే నాకు అనిపిస్తుంది. నేను అప్పుడు అనుకున్నా స్వాతి స్ట్రాంగ్ అనుకున్నా, మీరు అడగంగానే టక్ 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 ఇప్పుడు అంటారు అందరు ఇక కమెంట్స్ లో ఇంకా వ్యూస్ కోసం స్వాతి ఏడ్చింది బ్లా 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 అని. అమ్మా నాకు అదే అనుకున్నా, వీలైతే అది కట్ చేసి ఆప్షన్ ఉంటే తీసేయండి. ఏదైనా సరే మన ఫ్యామిలీ, నా హస్బెండ్, నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబం అనేటప్పటికి ఎవరికైనా బాండింగ్ ఉంటుంది కదా. అది ప్రతి ఒక్క ఉమెన్ ఆర్ మెయిల్ ఆర్ ఫీమేల్ లో అదొక స్టేజ్ అంతే. చాలా మంది ఉమెన్ మెసేజ్ చేస్తుంటారు నాకు ఇట్లా ఆర్జే అవ్వాలని, నాకు ఏదైనా చేయాలని ఉంది, ఏం చేయలేను. బట్ నిన్ను చూసినప్పుడు అనిపిస్తుంది పోనీ నా వల్ల తను చేస్తుంది, నలుగురు నవ్విస్తుంది. అవ్వ తన పిల్లల్ని చూసుకుంటే ఎలా హ్యాండిల్ చేస్తుంది. పొద్దునే చూస్తే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తున్నా అని జుట్టు పైకి కట్టుకొని నైట్ డ్రెస్ లో ఉంటది, కట్ చేస్తే ఆఫీస్కి వచ్చి లిప్స్టిక్ పెట్టుకొని స్టైల్ కనబడుతుంది, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పిల్లల్ని వేసుకొని బయటకు వెళ్తుంది. ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు స్వాతి అంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తావు వర్క్ ని, అది వైఫ్ గానో ఒక డాటర్ గానో ఒక ఎంప్లాయీ గానో వాట్ ఎవర్, నువ్వు నీ వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నావు అంటే బాగుంటది. లేదు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి రావాలా, అబ్బా ఇప్పుడు మంజుష మాట్లాడాలా, మనిషి క్వశ్చన్స్ అడుగుతుంది, ఇప్పుడు సర్లే చేద్దాం ఇలా ఉండేదేమో. చాలా వేరియేషన్స్ కనబడుతున్నాయా అపరిస్థితులాగా. గంగ చంద్రముఖిగా మారింది, గంగ చంద్రముఖిగా నిలబడ్డది, గంగ చంద్రముఖి అయ్యింది. ఫైనల్లీ ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది. సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. నిజంగా మీరు అనుకున్నగా అంటే అన్ని చేసేసారు లైఫ్ లో ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీలో కూడా సిల్వర్ స్క్రీన్ లో కూడా ఒక మంచి కమెడియన్ గా ఒక మంచి వేరియేషన్స్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్ చేయాలన్న కోరిక 100% అది విష్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ తరపు నుంచి అండ్ అలానే మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ లో వాళ్ళు అని అనగానే ఫస్ట్ మంజుష అయితే బాగుండు అనుకున్నా. సో ఐఎమ్ సో హ్యాపీ మీతో ఇలా మాట్లాడడం. ఈ మధ్య మీరు కూడా ఏంటి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయిపోతున్నారు అట్లా కపుల్స్ రీల్స్ అంటే ఏంటి మీ ప్లాన్ ఏంటి అసలు, మీ గోల్ ఏంటి? ఏమవుతామంటే అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ బీట్ చేద్దామని మీ ప్లాన్ అసలు చూస్తున్నావు అన్ని. మీ గోల్ ఏంటి బై ద వే చెప్పండి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాది ఏం లేదండి, కెమెరా ఆఫ్ అయ్యాక చెప్తా అంటారు. ఏం లేదు, ఇలానే ప్రశాంతంగా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ మంచిగా సెలబ్రిటీస్ అందరితో మంచి మంచి గేమ్స్ ఆడిస్తూ కాంట్రవర్సల్ లేకుండా ప్రశాంతంగా ఇంటర్వ్యూస్ అయితే చాలు అనేది అంతే. అదే నా ఎండ్ పాయింట్. బట్ వెరీ నైస్. అంటే మంజుష మాకు ఒకలా తెలుసు, మంజుష క్వశ్చన్ అడిగిందంటే ఏదో జరుగుతుంది, ఏదో మసాలా ఏదో క్వశ్చన్ అడుగుతుంది, వాళ్ళు దానికి ఎలా రియాక్ట్ అవుతారు ఇలా ఏదో ఉండేది. బట్ ఇప్పుడు మంజుష చూసారా ఎంత క్యూట్గా ఉందిరా, ఎంత మంచి మంచి రీల్స్ చేస్తుంది, లవ్ థీమ్ తోటి అండ్ ఇంటర్వ్యూలో కూడా క్యూట్ గా మాట్లాడుతుంది. నైస్ అనిపించింది. సో ఫైనల్ గా మనుషులను కలవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. నిజంగా ఇంకొకసారి ఎండ్ లో కూడా మీరు మీ ఆర్జేలో ఎలా చెప్తారు అలా ఎండ్ ఇవ్వండి. ఓకే, సో ఇదే నా స్టూడియో, ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ నా హెడ్సెట్,
ఏమేం మాట్లాడింది, ఏమేం అడిగింది. 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు, ఎవరితో? స్వాతితో. సో ఈ రోజు రేడియోలో హ్యాపీగా దర్జాగా కుర్చీలో కూర్చొని షో చేసే స్వాతిని మంజుష తీసుకొచ్చి ఐ డ్రీమ్ సీట్ లో కూర్చోబెట్టింది. మరి అక్కడ ఏం జరిగింది, ఎలాంటి క్వశ్చన్లు అడిగింది, కాంట్రవర్సీ ఏమైనా జరిగిందా, లేకపోతే వలవల ఏడ్ చేసిందా స్వాతి, లేకపోతే ఎవరికి తెలియని విషయాలు ఏమైనా సీక్రెట్స్ చెప్పిందా, కొంపతీసి లవ్ స్టోరీ బయట పెట్టేసిందా? ఇలాంటి ఎక్సైటింగ్ న్యూస్ మొత్తం ఇదిగో ఐ డ్రీమ్ లో అప్లోడ్ అవుతుంది, చూడండి. ఇప్పటికైతే స్పెషల్ గా మంజుష కోసం అండ్ ఐ డ్రీమ్ కోసం మంచి పాట ఏంటి తీన్ మార్ పాట ప్లే చేస్తా. స్టేడియం 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు, ఎవరితో? స్వాతితో.